ఒక మంచివాడిని చూసి ఈ లోకం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటది. కానీ అదే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అదే మంచివాడిని వెతుకుతూనే ఉంటది. ఇదే మనిషి యొక్క లక్షణం. భగవద్గీత చాప్టర్ 11 శ్లోక్ నంబర్ 37 లో శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్తున్నారు, మాధవ, ఈ సృష్టిని సృష్టించే బ్రహ్మదేవుడి కన్నా మీరు గొప్పవారు. దేవతలకి దేవుడు మీరు. అలాంటిది అందరూ మీ ముందు చెయ్యి చాపాల్సిందే, తల దించాల్సిందే. ఈ శ్లోకం ద్వారా మనమేం అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడు కన్నా గొప్ప వారు ఎవరు లేరు. కృష్ణుడు అంటే విష్ణు అనమాట. సో ఎవరైతే వాళ్ళ భక్తిలో ఉంటారో, వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారో, ఆ గొప్పతనంలో వాళ్ళు కూడా ఒక భాగ్యం లాగా నిలబడతారు, ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఎవరైతే అహంకారం లేకుండా, కోపం చూపించకుండా వాళ్ళ కర్తవ్యంని నిర్వహిస్తూ ఉంటారు, వాళ్ళు భయపడుతున్నారని కాదు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, వాళ్ళ మార్గంలోనే నడుస్తున్నారు. ఈ మాటలు అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్. కస్మచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్